హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో బయట దొరికేలా క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే సూపర్ సాఫ్ట్గా ఉండే బోండాలు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చేసి చూపిస్తానండి. ఈ రెసిపీకి ప్రత్యేకంగా పిండి రుబ్బాల్సిన అవసరం లేదు. ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సాయంత్రం టీ టైంకి పిల్లలకి టిఫిన్స్ లాగా లేదా అతిథులు వచ్చినప్పుడు వెంటనే తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు. బయట గోల్డెన్ బ్రౌన్ కలర్ లో లోపల సాఫ్ట్ టెక్స్చర్ తో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ వీడియోలో పిండి కన్సిస్టెన్సీ ఎలా కలపాలో, పదార్థాలు, ఆయిల్, టెంపరేచర్ వంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు బోండాలు పగలకుండా, ఆయిల్ తాగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకున్నానండి. దీంతో మీకు బోండాలు సాఫ్ట్గా ఉండే బోండాలు చేసి చూపిస్తాను. ఇది ఒక బౌల్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు మైదా వేసుకోండి. ఈ కొలత కనుక కరెక్ట్గా ఉంటే బోండాలు కరెక్ట్గా వస్తాయండి చక్కగా. మీరు ఆల్రెడీ ఉప్పు వేసుకుని ఇడ్లీ పిండి కలుపుకుంటారు కదా, మిగతా మైదాలోకే మీరు ఉప్పు వేసుకోండి, చూసి వేసుకోవాలి. ఇందులోనికి అసలు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంటే కనుక ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ గట్టిగా ఉంటే తర్వాత అయినా కొద్దిగా కలుపుకోవచ్చు. నాకైతే పిండి లూజ్గానే ఉంది కాబట్టి సరిపోతుంది. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోండి. మూడు కూడా ఎక్కడ వాటర్ వేయొద్దండి. చూడండి, ఇదంతా కలుపుకోవాలి బాగా. పిండి ఇలా ఉండాలండి, జోరుగా లేకుండా బాగా గట్టిగా లేకుండా ఇలా ఉండాలి. దీనిపైన మూత పెట్టి 1 గంట సేపు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నానండి. పిండి చక్కగా పులిసింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనికి 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా వేసుకోండి. దీనిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా ఫ్లఫ్ వచ్చేదాకా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని 1 నిమిషం పాటు ఈ విధంగా బీట్ చేయాలండి. అప్పుడే బోండాలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి కనుక కొద్దిగా లూజ్ అనిపిస్తే ఇందులోనికి 1 టీ స్పూన్ బియ్య పిండి వేసుకోండి. అప్పుడు గట్టి పడుతుంది. బోండాలు కూడా బాగానే వస్తాయి. నేనైతే వేయడం లేదు, నాకు సరిపోయిందండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వీట్ అవ్వద్దండి, మీడియంగా వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని బాల్స్ లాగా రౌండ్గా వేసుకోండి బోండాలు. ప్యాన్ నిండా వేసేయద్దండి, కళాయి నిండా అక్కడక్కడ కొంచెం ఖాళీ వదిలిపెట్టి వేయండి. అప్పుడు కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగా ఖాళీ వదిలిపెట్టి వేసుకోండి. ఎందుకంటే బోండా కొంచెం పొంగినప్పుడు ఒకదానికొకటి అతికిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఖాళీ వదిలిపెడితే మనకి ఎన్నైతే పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి. ఇక్కడండి నేను తీసుకున్న కళాయికి ఒక 6 నుంచి 7 వరకు వేసుకున్నాను, అంతకంటే ఎక్కువ వేసుకోలేదు. చాలా ఖాళీ వదిలిపెట్టాను. ఈ బోండా కనుక మనం ఈ విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎంత ఖాళీ ఉంటే అంత వేసేస్తే ఆయిల్ వేస్ట్ అవుతుందన్న లెక్కలో మనం వేసేస్తే కనుక అవి అంతగా బాగా రావు. ఒకసారి గమనించండి మీరు కూడా. నేను చేసిన విధానంలో పిండి కలుపుకుంటే మనం ఏ విధంగా వేసినా ఉబ్బుతూ రౌండ్గా వస్తాయి, చాలా బాగా వస్తాయండి ఈ విధంగా. చూసారు కదా, బోండా 2 వైపులు కూడా పర్ఫెక్ట్గా కాలాలి. అప్పుడే మనం తీసేసుకోవచ్చు బయటికి. ఈ విధంగా ఉండాలండి బోండా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా అదే విధంగా బోండాల్లాగా వేసేసుకోండి, కొద్దిగా పిండి తీసుకుంటూ. బోండాలు 2 వైపులా పర్ఫెక్ట్గా కాలాలంటే మనం పైన గరిటతో కనుక ఇలా రౌండ్ షేప్లో రౌండ్ చేసుకుంటే 2 వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై అవుతాయండి. ఈ విధంగా చేసుకోండి. చూసారు కదండి, మిగిలిన బోండాలు కూడా ఎలా బాగా వచ్చాయో. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా చక్కగా వస్తాయి బోండా అనేది. మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చేటప్పుడు మళ్ళీ ముందు తీసుకున్న ప్లేట్లో తీసేసుకోండి.
చూసారు కదండి, మన బోండా అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడిగానండి ఈ బోండా కొబ్బరి చట్నీతో కానీ కారపొడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. లోపల చూడండి ఎంత బాగుందో. తింటే రుచి కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఇలా చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ఖర్చుతో రుచికరమైన ఇడ్లీ పిండి బోండాలు తయారయ్యాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ మరియు ఈజీ వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరో కొత్త రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.